నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు ఎన్నికల ప్రచారంలో ఫైరింగ్ ట్రంప్ కు స్వల్ప గాయాలు పరీక్షలు రాయని వారే దీక్షలకు దిగుతున్నారన్న రేవంత్ కామెంట్లపై నిరసనలతో అట్టుడికిన హైదరాబాద్ డిఎస్సీ వాయిదా కోసం అర్ధరాత్రి అభ్యర్థుల ఆందోళన అశోక్ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ దాకా ట్రాఫిక్ జామ్ కర్ణాటకలో బీజేపీ చేస్తున్నదే ఇక్కడ మీరు పాటిస్తున్నారు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఎంత రేట్ ఇస్తున్నారన్న కేటీఆర్ రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదు మెదక్ జిల్లా శివంపేటలో ఎదురు తిరిగిన రైతులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 222 రోజుల్లో 32,000 కోట్లు తెచ్చిన రేవంత్ సర్కార్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ ప్రస్తుతం అధ్యక్ష రేస్లో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు ఈ కాల్పులో ట్రంప్ కు స్వల్ప గాయాలయ్యాయి వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు అటు ట్రంప్ పై కాల్పులను ప్రెసిడెంట్ బైడెన్ ఖండించారు ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదన్నారు నిందితులను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు అటు కాల్పుల ఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అమెరికా మాజీ ప్రెసిడెంట్ ప్రస్తుతం అధ్యక్ష రేస్లో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు ఈ కాల్పులో ట్రంప్ కు స్వల్ప గాయాలయ్యాయి వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ట్రంప్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు అటు ట్రంప్ పై కాల్పులను ప్రెసిడెంట్ బైడెన్ ఖండించారు ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదన్నారు నిందితులను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు అటు కాల్పుల ఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పై కాల్పుల విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామన్నారు అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని ప్రకటించారు ఈ ఘటనలో దోషులను వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు అటు ట్రంప్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారని బైడెన్ తెలిపారు Thoroughly briefed by all the agencies in the federal government as to the situation based on what we know now. I have tried to get a hold of Donald. He's with his doctors. Apparently he's doing well. I plan on talking to them shortly, I hope, when I get back to the telephone. Look, there's no place in America for this kind of violence. It's sick. It's sick. It's one of the reasons why we have to unite this country. We cannot allow for this to be happening. We cannot be like this. We cannot condone this.
And I want to thank the Secret Service and all the agencies, including the state agencies, that have been engaged in making sure that the people and we have more detail to come relative to other people maybe injured in the audience. I don't have all that detail. We'll make that available to you. I may be able to come back a little later tonight, but we'll put out a statement if I'm not able to if it's not convenient for you all. But the bottom line is that the Trump rally was a rally that he should have been able to be conducted peacefully and without any problem. But the idea that there's political violence or violence in America like this is just unheard of. It's just not appropriate. And everybody must condemn it. Everybody. I'll keep you informed, and if I am able to speak to Donald, I'll let you know that as well. But so far, it appears he's doing well, number one. Number two, that they're thoroughly investigating what happened to anyone else in the audience. We have some reports, but not final reports. And every agency in the federal government, I'm going back to my phone to speak with the federal agencies that are being put together again to give me an updated briefing. Has anything happened? They learned any more in the last couple hours. So thank you very much, and I hope I get to speak to them tonight, and I'll get back to you if I do, okay? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విద్యార్థి లోకం బగ్గుమన్నది. ఉద్యోగార్థుల ఆందోళనతో హైదరాబాద్ అట్టుడికింది. మోతీలాల్ సహా దీక్షాపరులంతా నిరుద్యోగులు కాదన్నారు సీఎం. యథావిధిగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో నగరంలో ఆందోళనలు మిన్నంటాయి. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ రూట్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీఎం అబద్దాలకు సాక్ష్యాన్ని చూపిస్తూ మోతీలాల్ హాల్ టికెట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై విద్యార్థి లోకం అట్టుడుకుతుంది. పదే పదే నిరుద్యోగులపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యల పట్ల వాళ్ళు బగ్గుమంటున్నారు. ఓవైపు డిమాండ్ల సాధన కోసం ఉద్యోగార్థులు ఆందోళన చేస్తుంటే మరోవైపు దానికి ఆజ్యం పోస్తూ తాజాగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను అవమానించారు. ఎన్నికలకు ముందేమో ఓయూ విద్యార్థులను అడ్డమీది కూలీలుగా అభివర్ణించారు. మొన్నేమో తలకు మాసినోళ్లే ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా జేఎన్టీయూ వేదికగా నిరుద్యోగుల దీక్షను అపహాస్యం చేస్తూ మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. దీక్షలు చేస్తున్న వారెవరూ పరీక్షలు రాయడం లేదని చులకనగా మాట్లాడారు. ఏ ఉద్యోగానికి పోటీ పడనోళ్లు దీక్షలు చేస్తున్నారని, నిరసన తెలిపేటోళ్లంతా అభ్యర్థులు కాదని రేవంత్ అన్నారు. గ్రూప్ 2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి నిందారోపణలు చేయడంపై హైదరాబాద్లో డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. గ్రూప్స్ పోస్టులు పెంచాలని, గ్రూప్ 1 మెయిన్స్ లో 1:100 విధానం అమలు చేయాలని, గ్రూప్ 2తో పాటు డిఎస్సి వాయిదా వేయాలని ఉద్యోగార్థులు కొద్ది కాలంగా ఉద్యమిస్తున్నారు. దీన్ని పట్టించుకోకుండా నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మొండికిపోవడంపై వారు కన్నెర చేశారు. నిరుద్యోగుల మెరుపు ధర్నాతో హైదరాబాద్ అట్టుడికింది. ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటించిన గంటల వ్యవధిలోనే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్తో పాటు ఇతర అనేక చోట్ల వేలాది మంది ఉద్యోగార్థులు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ రూట్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఒకప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మాకు చెప్పిండు, మేము ప్రభుత్వం వచ్చినంబడే గ్రూప్ 2 ఖాళీలు పెంచి, గ్రూప్ 3 ఖాళీలు పెంచి మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఆ నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఈరోజు ప్రధానంగా ఈరోజు ధర్నా చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రధాన కారణం ఏంటంటే, మొన్న మహబూబ్నగర్లో ఈరోజు జేఎన్టీయూలో విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా విద్యార్థుల సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా విద్యార్థులని రెచ్చగొట్టి ఈరోజు రోడ్ల మీదకి తెచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి, ఇంకెవరు కాదు. ఈరోజు ఇక్కడ నుంచి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ ఏ నిరుద్యోగి ఏం జరిగినా పోలీసు బలగాలు చుట్టూ మోహరించి ఉన్నాయి. మమ్మల్ని ఏం చేసినా దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వే కారణమైతావు. మరోవైపు అశోక్ నగర్ లో ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో దోమలగూడ, ముషీరాబాద్ పిఎస్ల పోలీసులు, అదనపు సిఆర్పీఎఫ్ బలగాలు
రోడ్లపై మోహరించాయి. నిరుద్యోగులను బలవంతంగా పంపించేందుకు ప్రయత్నించాయి. అయినా అభ్యర్థులు తమ డిమాండ్లు నెరవేర్చేదాకా కదిలేది లేదని రోడ్లపైనే భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అర్ధరాత్రి దాటిన పరిస్థితి అదుపులోకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయం జరిగిన విద్యార్థుల్లో గ్రూప్ 2 విద్యార్థులు ముఖ్యమైన వ్యక్తులు. గ్రూప్ 2 విద్యార్థులు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల నుంచి పోస్టులు పెంచాలని అడిగితే మార్చిలో వెబ్ నోట్ ఇచ్చారు. పోస్టులు పెంచుతున్నామన్నారు. జూన్ నుంచి గత 45 రోజుల నుంచి ప్రజాప్రతినిధులను కలవడము, వీడియోలు చేయడము, ధర్నాలు చేయడము, శాంతియుత నిరసనగా చేయడము. ఈ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అశోక్ నగర్ లో ఉన్న విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారు, కోచింగ్ సెంటర్ల వెనకాల పడుతున్నారు. స్వచ్ఛందంగా విద్యార్థులు మాత్రం ఫోన్ కావాలని కోరుకుంటున్నారు, వెబ్ నోట్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ తప్పుదోవ పట్టించు ప్రజాప్రతినిధులు, ఒక ఎమ్మెల్సీ చెనగాని దయాకర్, ఈ రియాజ్ సార్ రోజు చెప్తారు పోస్ట్ పోన్ అవుతుంది అని. మీ కార్యకర్తలే ఈరోజు సాయంత్రం కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? విద్యార్థులు కాదు బయట వ్యక్తులు. ఇప్పుడు చూడు అశోక్ నగర్లో ఎంతమంది విద్యార్థులు, గ్రూప్ 2 విద్యార్థులు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, పోస్ట్ పోన్ చేయాలని చెప్పి వెబ్ నోట్ ఇవ్వాలని చెప్పి ధర్నా చేయడం జరుగుతుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడంతో పాటు డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి అశోక్ నగర్ చౌరస్తాలో వేలాది మంది డిఎస్సి అభ్యర్థులు మెరుపు ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. రోడ్డుపై బైఠాయించారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల దీక్షలపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. సీఎం డౌన్ టౌన్ ఇదేమి లెక్క, గుంపు మేస్త్రి లెక్క అంటూ అభ్యర్థులు చేసిన నినాదాలతో అశోక్ నగర్ దద్దరిల్లిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తామంతా కృషి చేశామని, తమ బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను అంగీకరించాలన్నారు. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఎమ్మెల్యేలను కలుపుకోవడం సోయి ఉంది. నిరుద్యోగుల మీద గిత్త కూడా అవగాహన లేకుండా మాట్లాడుతుండు. అసలు చిన్నపిల్లల అశోక్ నగర్ పిల్లలు చిన్నపిల్లల అర్థం తెలియదా? వాళ్ళకి తెలియదా? ఎందుకు అసలు నిరుద్యోగులు అంటే అంత చులకన ఆయనకు? అసలు ఆయనకు ముఖ్యమంత్రి అయిండు, కుక్కతోకాయి ముఖ్యమంత్రి అయిండు, కానీ ఆయనకు ముఖ్యమంత్రి అతనికి అర్హత లేదు. ఎందుకంటే విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి ఎట్లా మాట్లాడతాడు? గుంపె మేస్త్రి అని అంటాడు, ఏదేదో అంటాడు. అసలు విద్యార్థి తలుచుకుంటే ఆయనకు ఇది కూడా ఉండదు. అసలు నేను చెప్తున్నా కదా, సీఎం గా అర్హత లేడు. అశోక్ నగర్ లో గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు ధర్నాకు దిగిన సమాచారం తెలుసుకున్న డిఎస్సి అభ్యర్థులు క్షణాల్లో దిల్సుఖ్ నగర్ లో ధర్నాకు దిగారు. వెంకటాద్రి థియేటర్ నుంచి మెట్రో స్టేషన్ వరకు ర్యాలీ తీశారు. రాజీవ్ చౌక్ లో ధర్నాకు దిగారు. డిఎస్సిని తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వీ వాంట్ జస్టిస్, కాంగ్రెస్ డౌన్ టౌన్, సీఎం డౌన్ టౌన్ అంటూ నినదించారు. తమ సమస్యను రాజకీయ కోణంలో చూడవద్దని, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమైన డిమాండ్లతో తాము చేస్తున్న ధర్నాలను బీఆర్ఎస్, బీజేపీలతో అండగట్టి రాజకీయం చేయడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దిల్సుఖ్ నగర్ తో పాటు ఎల్బీ నగర్ లోనూ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీగా మోహరించారు. అశోక్ నగర్ ధర్నాలో ములుగు జిల్లా మొర్రవాణిగూడెం గ్రామానికి చెందిన అభ్యర్థి మడకం నిత్యమైత్ర పాల్గొన్నది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆవేదనకు గురై వెంట తెచ్చుకున్న టాబ్లెట్స్ మింగి రోడ్డుపైనే పడిపోయింది. సహచర అభ్యర్థులు వెంటనే గాంధీ దవాఖానకు తరలించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు నిరుద్యోగుల ఆందోళనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా చర్చలకు పిలిచి వారి డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులను రెచ్చగొట్టేలా, కించపరిచేలా మాట్లాడి అబాసుపాలు కావద్దని, వారు ధైర్యం కోల్పోయేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణచివేసే ప్రయత్నం ఫలించదని, మరింత ఉధృతంగా మారుతుందని చెప్పారు. గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులను ఇబ్బంది పెట్టినా, భౌతిక దాడులకు పాల్పడినా బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, నిరుద్యోగులను కించపరుస్తున్నారని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మండిపడ్డారు. నిరుద్యోగ యువకుల సమస్యలు పరిష్కరించకుండా సీఎం రేవంత్ రెడ్డి కవ్వింపు చర్యలకు దిగడం సిగ్గుచేటన్నారు. ఇటీవల దీక్ష చేసిన మోతిలాల్ నాయక్ జూన్లో జరిగిన గ్రూప్ 1 పరీక్ష రాశాడని, గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు దరఖాస్తు కూడా చేసుకున్నాడని స్పష్టం చేశారు. దీనికి సోషల్ మీడియాలో పెట్టిన హాల్ టికెట్లే ప్రత్యక్ష సాక్ష్యమంటూ క్రిషాంక్ ఎక్స్లో పోస్టు పెట్టారు. అటు సీఎం రేవంత్ మోతిలాల్ ను మరో ముగ్గురిని హేళన చేస్తూ మాట్లాడడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. వివిధ పరీక్షలకు మోతిలాల్ చేసుకున్న దరఖాస్తులను ఆధారాలతో చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఒక పక్క దొంగ పనులు చేసుకుంటూనే మరో పక్క దొంగ ఏడుపులు ఏడుస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించేందుకు బీజేపీ పార్టీ తలా 50 కోట్ల రూపాయలు ఇస్తున్నదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ఇదే వార్తను హైలైట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎంత చొప్పున కొంటున్నదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఎంత రేటు కట్టారో రాహుల్ గాంధీ చెప్పాలని ట్వీట్లో నిలదీశారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అంటే రేవంత్ రాహుల్ వసూళ్ల దందా RRR కల్కి సినిమాల కంటే మించిపోయాయని కేటీఆర్ చురకలంటించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు 1వ తేదీన వేతనాల చెల్లింపులు ఉత్తమాటేనని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఈ నెలలో ఇప్పటికే 13 రోజులు గడిచినప్పటికీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ టీచర్స్ కు ఇంకా జీతాలు అందలేదన్నారు. అవుట్సోర్సింగ్ అవర్లీ బేస్డ్ టీచర్స్ పరిస్థితి కూడా అంతేనన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ల ఉద్యోగాల పొడిగింపు జూలై 31 వరకే ఇవ్వడం దుర్మార్గమన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 42,000 వేతనం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు వద్దని రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా రెడ్డిపల్లి వద్ద నేషనల్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. మా భూమి మాకే అంటూ రైతులు నినదించారు. కాదని గుంజుకుంటే భూమికి భూమి ఇవ్వాల్సిందేనని సర్కారుకు తేల్చి చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డుకు భూములిచ్చేది లేదన్నారు. ఉన్న భూమంతా పోతే తామెట్లా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శివంపేట మండలం రత్నాపూర్లో సర్వేను అడ్డుకోవడంతో అధికారులు వెనుతిరిగారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. భూమికి భూమి ఇస్తేనే భూమి ఇస్తామని స్పష్టం చేశారు. తమకు ఆధారంగా ఉన్న కొద్దిపాటి భూములను లాక్కుంటే ఎట్లా బ్రతకాలని సర్కార్ను నిలదీశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి, చిన్న చింతకుంట గ్రామ రైతులు రెడ్డిపల్లిలోని జాతీయ రహదారిపై శనివారం బైఠాయించి పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. శివంపేట మండలంలోని రత్నాపూర్లో RRR కోసం సర్వేకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. కొందరు అధికారుల కాళ్లపై రైతులు పడి వేడుకున్నారు. మీ కాళ్లు మొక్కుతాం, మా బతుకులను ఆగం చేయకండి. ఉన్న భూమి పోతే సాగు చేసుకోవడానికి గుంటెడు జాగ ఉండదు. ఒకవేళ తప్పదనుకుంటే మాకు భూమికి భూమి ఇచ్చి న్యాయం చేయండి అంటూ బోర్న విలపించారు. ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం విలువైన పంట భూములను కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న భూమి గుంజుకుంటే మా బతుకులు ఎట్లెళ్ళాలి? మేము ఏం సాగు చేసుకుని బతకాలే? ఉన్నదే ఎకరం అరెకరం, అది పోతే మా ఆదెరువు ఎట్లా? మా భూములు మాకే ఉండనియండి, మమ్మల్ని బతకనియండి అంటూ పాత అలైన్మెంట్ కాకుండా కొత్తగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయమని రీజనల్ రింగ్ రోడ్డు వద్దనే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ లైన్, కాళేశ్వరం కాల్వ కోసం భూములు కోల్పోయామని రైతులు వాపోయారు.
కలెక్టర్ వచ్చి తమ మొర వినాలని డిమాండ్ చేశారు. భూమికి భూమి నష్టపరిహారంపై స్పష్టమైన హామీ ఇచ్చేదాకా సర్వే చేయనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. గ్రామ శివారు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వేస్తున్నారని రైతులు ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని, చెరువుల్లో నుంచి వెళ్లడం లేదని అధికారులు చెప్పారు. రైతులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. రైతుల విన్నపాలను ప్రభుత్వానికి నివేదిస్తామని ఆర్డీఓ చెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు. మరోవైపు నర్సాపూర్లో 2 రోజులుగా కాళేశ్వరం కాల్వ భూసేకరణ ఆపాలని రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.